నేను ఆల్మోస్ట్ ఒక 7-6 ఇయర్స్ నుంచి మీరు కావచ్చు, మీ పోరాటాన్ని కావచ్చు, గత ప్రభుత్వాలకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, చాలామంది మీరు మాట్లాడుతూ వస్తున్నారు. మీరు మాత్రం అధికారంలోకి వచ్చినట్టు ఏ పార్టీ ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఉన్నా, మీరందరూ ఆ రాజకీయ నేతలందరినీ కలుస్తూ వచ్చారు. ఇప్పటి వరకు మీకు కనీసం ఒక అడుగన్నా ముందుకు పడిన పరిస్థితి కనిపిస్తుందా? సార్, నా కూతురు సుగాలి ప్రీతి 2017లో అతి దారుణంగా చంపబడింది సార్. ఆ రోజు నుంచి ఈ రోజుకి నిన్న 19కి పూర్తిగా నా కూతురు మాకు దూరమై 8 సంవత్సరాలయింది సార్. ఈ 8 సంవత్సరాల్లో నా గోడుని మీరు చెప్పిన విధంగా ప్రతి ఆఫీస్‌కి, ప్రతి ప్రజా ప్రతినిధికి, ప్రతి నాయకుడికి, ప్రతి ప్రతిపక్ష నేతలకి, ప్రతి ఆఫీసర్‌లకి కూడా చెప్పి విసిగి వేసారిపోయాను సార్. ఇప్పటి వరకు న్యాయం అనేది జరగలేదు. ఇంకా న్యాయం జరుగుతదా లేదా అనే విసిగి వేసారిపోయి నేనింక నా వీల్‌చైర్ యాత్ర పోరాటం చేయాలని మొదలుపెట్టాను సార్. మేడం. కానీ మేడం, నాకు ఇప్పుడు మీరు 8 ఇయర్స్ అని చెప్తున్నారు. ఈ 8 ఇయర్స్‌లో నాకు తెలిసి 2 ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. ఇప్పుడు ఇది మూడో ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మూడోసారి కూటమి ప్రభుత్వము. ఈ రాజకీయ నాయకులందరినీ కూడా మీరు కలుస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఇప్పుడున్నటువంటి నేతలందరినీ కలుస్తూ వచ్చారు. వీళ్ళందరూ అప్పుడు మీకు చెప్పింది ఏంది? ఇప్పుడు జరుగుతుంది ఏంటి? సార్, మీరు చెప్పిన ప్రతి ఒక్క నాయకుడిని నేను కలవడం జరిగింది. నేను ఏదైతే నా దగ్గర సాక్ష్యాలున్నాయో, ఏదైతే నా అధికారులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు తప్పుదోవ పట్టించారో అవన్నీ రిపోర్ట్స్ కూడా తీసుకొని పోయి విత్ ఎవిడెన్సెస్‌తో ప్రతి నాయకుడికి నా గోడు విడిపించుకొని నేను ప్రతి నాయకుడిని న్యాయం అడుక్కున్నాను సార్. కానీ ఇప్పటి వరకు కూడా అంటే మేము సుగాలి ప్రీతి కేసు ఎస్పెషల్లీ ప్రతిపక్షంలో ఉన్న నేతలకు మాత్రమే కనిపిస్తుంది గానీ, ప్రతిపక్ష హోదాలోంచి అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత నా సుగాలి ప్రీతి కేసు వారి నోటి నుండి కనుమరుగైపోతుంది. వాళ్ళ మైండ్ లోంచి కూడా కనుమరుగైపోతుంది సార్. ఇంకా ఎంతకాలం ఇంకెంతకాలం ఈ పోరాటం చెయ్యాలి? ఇంకెంతకాలం వీళ్ళని నమ్మి నేను మోసపోతున్నానని అనుకొని ఈ 19వ తేదీకి 8 సంవత్సరాలయింది కదా సార్. అక్కడి నుంచి సమాధి దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు నా దగ్గర ఉన్న రిపోర్ట్స్‌ను ప్రజల్లోకి అవగాహన తీసుకొని వచ్చి, ప్రజలకే నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క రిపోర్ట్‌ను ఏదైతే నేను అధికారులకు ఇచ్చానో, ఏదైతే నేను మరి చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి వివరించానో, అదే విధంగా ప్రతి జనాలకి, ప్రతి ఊరు, వాడ అందరికీ కూడా చెప్పుకుంటూ వెళ్లి, నా గోడును ప్రజల కన్నా కనీసం వినిపించుకుందామని ఈ యాత్ర మొదలుపెట్టాను సార్. మేడం, అంటే మీరు నాకు ఎందుకంటే ఈ కేసును కావచ్చు, ఈ ఇష్యూని కావచ్చు, మెయిన్గా ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా మీడియాలో కావచ్చు, పొలిటికల్గా పాపులర్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు నాకు గుర్తుంది, ఆయన న్యాయం చేస్తాడని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన మీద నాకు నమ్మకం ఉంది. నా కూతురు గురించి, నా కూతురికి జరిగినటువంటి అన్యాయం గురించి చాలా సభల్లో రాజకీయాలకు సంబంధించిన అంశాలన్నింటిలో ఆయన మాట్లాడుతూ వచ్చారు. నాకు నమ్మకం ఉందని చెప్పేసి మీరు కూడా చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, 15 నెలలు పూర్తి చేసుకుంది ప్రభుత్వము. ఇప్పటికైనా సరే ఆయన ఏమన్నా దీని మీద స్పందించో, లేదంటే మీరు ఆ తర్వాత ఏమైనా కలవటం కానీ ఏమైనా జరిగిందా? సార్, 2019లో మేము పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది సార్. అప్పటికి ప్రతిపక్ష నేతల్లో ఉన్నారు అన్నగారు. మరి అన్నగారు ఆ రోజు మేము బలహీనలుగా ఉన్న మాకు చాలా గట్టిగానే సపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్. మరి అన్నగారు ఎక్కువనే సపోర్ట్ ఇచ్చారు. మరి ప్రతి ఒక్క ఎన్నికల ముందు కానివ్వండి, అంతకంటే ముందు కానీ ప్రతి ఒక్క చర్చలో అంటే ప్రతి ఒక్క సభలో కూడా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి. సుగాలి ప్రీతి కంపల్సరీ కూడా వాళ్ళ తల్లి నాకు హీరో లాంటిది. వాళ్ళ తల్లి చేస్తున్న పోరాటానికి నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను. మా ప్రభుత్వం వస్తే ఏదైతే ప్రభుత్వం మా మా ఏర్పడుతుందో ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అన్నారు సార్. నిజంగా ఎంతగా సంతోషించామంటే నేను, నా కుటుంబకులు, తర్వాత ఎవరైతే ప్రీతికి న్యాయం కావాలని కోరుకున్న ప్రతి ఒక్క ప్రజలు కూడా సార్ ఏమంటారు, అందరూ కూడా సంతోషపడ్డారు సార్. న్యాయం జరిగిపోతుంది, ఇంకా ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇంకా న్యాయం అయిపోయింది, 1 గంటలోనో అర్ధ గంటలోనో న్యాయం జరిగిపోతుంది, 1 రోజులో, నెల రోజులు అని సంతోషపడ్డ రోజులు అవి సార్. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు పూర్తిగా అయిపోయినా కూడా ఇంతవరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు గురించి అంటే ఎలా ముందుకు తీసుకెళ్లాలి కేసుని, ఎవరికైనా విచారించమని చెప్పడం కానివ్వండి, ఏది జరగడం లేదు సార్. అతి దారుణమైన పరిస్థితి ఏంటి అంటే, మరి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన వెంటనే మేము జులైలో అన్నగారిని కలవడం జరిగింది. మీరు అది ఏదైతే క్లిప్పింగ్స్ చూపిస్తున్నారో అది జులై 27న మేము 2024లో వెళ్ళి కలిసాం సార్. అతి కష్టం మీద పోరాడి మరి అపాయింట్మెంట్ తీసుకొని కలవడం జరిగింది. మరి అన్నగారు అయితే నిజంగా అమ్మ గతంలో మీకు మాట ఇచ్చాము, ఖచ్చితంగా చేస్తామని చెప్పడం అయితే ఉంది సార్. కానీ మాటల్లో పని జరగదు కదా సార్. మాటలు ఎన్నైనా చెప్పొచ్చు సార్. ఇప్పుడు మాకు కావాల్సింది మాటలు కాదు సార్, నా కూతురికి న్యాయం సార్.
నా కూతురికి అన్యాయం చేసిన దోషులకు ఎప్పుడు శిక్ష వేస్తారు, ఎలా శిక్ష వేస్తారు అనేది మేము ఎదురు చూస్తున్నాం సార్. కానీ ఇప్పటి వరకు కూడా అవి కళ్ళల్లాగా మిగిలిపోతున్నాయి గానీ అవి నిజ రూపంలో రావడం లేదు సార్. అందుకని నేను పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత అన్నగారు చెప్పారు, అమ్మ హోమ్ మినిస్టర్ గారిని వెళ్ళి కలవండి అని. ఆ అన్నగారు చెప్పిన విధంగానే మేము హోమ్ మినిస్టర్ గారిని కూడా వెళ్ళి కలవడం జరిగింది సార్. కలిసి నా దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్ని కూడా చూపించడం జరిగింది. మరి మేడం కూడా ఏమన్నారంటే, అమ్మ ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం అయితే చేస్తామని చెప్పారు సార్. మాట ప్రతి ఒక్కరు ఇస్తున్నారు సార్, కానీ దాన్ని నిలబెట్టుకుంటున్న నాయకులు ఎవరు చెప్పండి సార్. ఎస్ ఎస్ ఒకవేళ నిలబెట్టుకొని ఉంటే గనక ఇప్పటి వరకు కూడా నా గోడు మీలాంటి అందరూ సపోర్ట్ చేసి ఇంతవరకు తేవాల్సిన అవసరం లేదు కదా సార్, న్యాయం జరిగిపోతే. డెఫినెట్గా